ఆరోగ్యంగా ఉంటూ మనకు కావాల్సిన ప్రతిదీ ఇష్టానుసారంగా కొనుక్కునేంత ధనము కలిగి ఉన్నప్పుడు మన ధర్మకార్యం కంపల్సరీ చేయాలి. మన పక్కనున్న పేదవాడు ఉంటే వాడికి కడుపు నిండా భోజనం పెట్టాలి, అది కూడా ధర్మకార్యమే. వాడికి మంచి వస్త్రాలు లేవనుకోండి, కొనగలిగి ఉండిస్తే మంచిదే. కొనలేని స్థితిలో ఉన్నప్పుడు మనం వాడిని అన్న వేస్ట్గా పడేయకుండా చక్కగా వాడిని వాడుకోమనేసి ఇవ్వాలి, అది కూడా ధర్మకార్యమే. మంచి ధర్మకార్యాలు చేయాలి. పేదవారికి సహాయం చేసేవారికి ఉండాలి. అనాథలైన పిల్లలు ఉంటారు, ఎదవరాండ్రు భర్త లేకుండా ఉన్నవారు ఉంటారు, ఇంకా మతిస్థిమితు వికలాంగులు అనేక మంది ఉంటారు. వారందరూ కూడా మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి ధర్మకార్యాలు అనేది చేయాలి. ఈ కొర్నేలు బహు ధర్మకార్యాలు చేస్తున్నాడంట. భయభక్తులు కలిగి ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నావు. అవన్నీ ఎవరి దృష్టికి వెళ్ళాయో నెక్స్ట్ వచనంలో చూడండి. అతను ఇంచుమించుగా 3 గంటల వేళలో ప్రార్థన చేసుకుంటుంటే ఒక దూత కొర్నేలు అని పిలిచిందంటండి. ఎంత భాగ్యం పొందాడో చూడండి. ఈ లోకంలో ఎంత సంపాదించుకోవచ్చు, మనం ఎలా అయినా జీవించవచ్చు. మనల్ని ఎవరో మన ఇంటికి చూడండి ఒక మంచి ధనవంతుడు వచ్చి పిలిచాడనుకో, చాలా సంతోషిస్తుంది. అయ్య బాబు ఇతను మా ఇంటికి రావడం ఏంటి, ఇతను మా ఇంటికి రావడం. అలాంటిది దేవదూతే స్వయంగా పిలిచి కొర్నేలు అని పిలుస్తుందంట. ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థనలో కొర్నేలు అని పిలుస్తుందంట. ఆ పిలుపుకి ఆయన భయపడ్డాడంట. ఎవరు నన్ను పిలిచేది, ఎవరు నన్ను పిలుస్తున్నారు ప్రార్థనలు ఉండగానే భయపడి తేరి చూశాడంట. తేరి చూడగా అతనికి తేటగా దర్శనమందు తేటగా అతనికి కనబడిన, అతనికి తేటగా కనిపిస్తుందంట. ఎవరు? దూత కనిపించడానికి చూసి తేరి చూసినప్పుడు దూతని కొర్నేలు ఏమని పిలుస్తున్నాడంటే, ప్రభువా ఏమని అడిగాడంట. అప్పుడు దూత అంటుందంట, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని చెప్తుందంట. చూడండి, ధర్మకార్యాలు మనం చేసే ప్రార్థనే కాదండి దేవుని సన్నిధికి చేరేది, ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధికి చేరుతుందని ఇక్కడ దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. మనం ప్రార్థనే చేసి ఉపవాసాలు ఉంటాం, ప్రార్థనలు చేస్తాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇవే కాదు, ధర్మకార్యాలు కూడా చాలా ఇంపార్టెంటే, చాలా విలువైందే. ధర్మకార్యాలు చేయటం మానకూడదు, ధర్మకార్యాలు చేయటం మర్చిపోకూడదు. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళినవంటండి ఆ ధర్మకార్యాలు. ఈ లోకంలో కొంతవరకే ఎవరికన్నా ఏమన్నా పెట్టామనుకోండి, అవి మనకి ఏం కలిసి వస్తాయో, వారు చూస్తారా, వారి జ్ఞాపకం ఉంచుకుంటారా,